హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వార్ 2 మూవీలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది అన్న ప్రశ్నకు ఈ వీడియోను చివరిదాకా చూస్తే మీకే అర్థమవుతుంది. వార్ 2 మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోల్ ఎలా ఉంటుంది? హృతిక్ రోషన్కు ధీటుగా ఉండబోతుందా? అది పాజిటివ్నా నెగిటివ్నా, లేక అంతకు మించి యంగ్ టైగర్ను చూపించబోతున్నారా? ఇలా ఎన్నో సందేహాలు. తారక్ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి అభిమానుల నుంచి వస్తున్న సందేహాలు. కానీ ఇంతవరకు యంగ్ టైగర్ రోల్ ఎలా ఉంటుంది అన్నది ఎక్కడా లీక్ అవ్వలేదు. డెబ్యూ సినిమా కావడంతో గెస్సింగ్ కూడా కష్టమైంది. RRR విజయంతో ఎన్టీఆర్ పాన్ వరల్డ్లోనే సంచలనం అవ్వడంతో తారక్ రోల్ ప్రతిష్టాత్మకంగా ఉంటుంది అన్న అంచనా తప్ప అంతకు మించి గెస్ చేయడం కష్టంగా మారింది. అయాన్ ముఖర్జీ లాంటి యాక్షన్ మేకర్ అతడి పాత్రని ఎంత ప్రత్యేకంగా మార్చబోతున్నారని బాలీవుడ్ సైతం అందరూ వేచి చూస్తున్నారు. తాజాగా చిత్రవర్గాల నుంచి లీక్ అయిన సమాచారం ప్రకారం యంగ్ టైగర్ ఇందులో పవర్ఫుల్ ఇండియన్ రా ఆఫీసర్గా కనిపించబోతున్నారని తెలిసింది. ఆ పాత్ర భవిష్యత్తులోనూ తరచూ తెరపై కనిపించేలా డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తారక్తో సోలోగా ఓ ప్రత్యేక చిత్రాన్ని కూడా తీర్చిదిద్దేలా యశ్రాజ్ స్పై యూనివర్స్ ఆ పాత్రని మలిచినట్లు విశ్వసనీయ సమాచారం. తారక్ ఎంట్రీతో ఆ పాత్రకే ప్రత్యేకత వచ్చినట్లు నిర్మాణ సంస్థ భావిస్తుందట. సినిమాలో ఆ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందట. హీరో హృతిక్ రోషన్కి ధీటుగా ఉంటుందని అంటున్నారు. ఇండియా వైడ్ తారక్ అభిమానులు ఏమాత్రం నిరాశపడకుండా అతడి ఇమేజ్ని అంతకంతకు రెట్టింపు చేసేలా ఉంటుందని చిత్రవర్గాల నుంచి సైతం వినిపిస్తోంది. వచ్చే నెల నుంచి తారక్ వార్ 2 షూటింగ్లో జాయిన్ అవుతారట. ప్రస్తుతం చిత్రీకరణ జపాన్లో జరుగుతోంది. అక్కడ హృతిక్ రోషన్పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అలాగే తారక్ దేవర షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ 1 చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే తారక్ డేట్లు వార్ 2కు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.